తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చగా భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక సమ్మక్క సాగర్, మేడిగడ్డ, శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీల నుంచి కూడా భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తోంది. మరోవైపు బొగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు. తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా చెరువులు, జలాశయాలు వేగంగా నిండుతున్నాయి. గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులకు చేరి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. భారీ వర్షాల ప్రభావంతో తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. సమ్మక్క సాగర్, మేడిగడ్డ, శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీల గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీ వరద ప్రవాహం వస్తోంది. మరోవైపు బొగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకుల సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ శాఖ మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి దేవేందర్ అందిస్తారు ఖమ్మం నుంచి. దేవేందర్, చెప్పండి. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి, మరోవైపు అటు భద్రాచలం దగ్గర ఆల్రెడీ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా అటు అధికారులు అనౌన్స్ చేశారు. సో గతంలో జరిగినటువంటి ఏవైనా పరిస్థితులు రాకుండా అక్కడ ముందస్తు చర్యలుగా ఏమైనా లోతట్టు ప్రాంతాల ప్రజలను అటు పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా కనిపిస్తుందా? ఎస్ రవిచంద్ర, నిన్న మొన్నటి వరకు భద్రాచలం వద్ద గోదావరి 9-10 అడుగుల వద్ద ప్రవహించింది. ఇటు గత 4-5 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు తాలిపేరు ప్రాజెక్టు కావచ్చు, అటు కడెం ప్రాజెక్టు నుంచి కూడా వరద నీరు ఎక్కువగా వస్తుండడంతో పూర్తిగా భద్రాచలం వద్ద ఇప్పుడు గోదావరి దాదాపు 45 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. సో పూర్తిగా వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలు కూడా పూర్తిగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పేసి కూడా అధికారులు వాళ్ళని సన్నద్ధం చేస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు, ఏజెన్సీ ప్రాంతంలో చూసుకోవచ్చు. సో పూర్తిగా నిన్నటి వరకు ఎల్నినో కారణంగా వర్షాలు లేవు, కరువు వస్తుందేమో అనుకున్నారు. కానీ ఒక్కసారిగా వాతావరణం మారింది. ప్రకృతి రైతుల మీద కొంత జాలి చూపించిందని చెప్పాలి. ఈ వర్షాలకి పూర్తిగా వ్యవసాయ పనులు కూడా ఎక్కడికక్కడ మొదలైన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అయితే భద్రాచలం వద్ద గోదావరి మాత్రం గంటకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. సాయంత్రం వరకు కూడా 48 అడుగుల వద్దకు చేరుకొని 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అటు అధికారులు పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మరి ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే ఇటు ప్రధానంగా చర్ల మండలంలోని మొగుళ్లపల్లి వీరాపురం గ్రామ పంచాయతీలో ఉన్న ఇసుక ర్యాంపులో మాత్రం ఇసుక ర్యాంప్ యజమానులు ప్రాణాలు పోయినా మాకు లెక్కలేదు, మాకు ధనార్జనే ధ్యేయంగా
అటు ఇసుక లారీలో పెట్టి ఇసుక లోడింగ్ చేస్తున్న పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు. అయితే ఒక్కసారిగా వరద గోదావరి బ్యాక్ వాటర్ ఒక్కసారిగా వెనక్కి రావడంతో పూర్తిగా అటు ఆపరేటర్లు ఇటు లారీ డ్రైవర్లు పూర్తిగా అటు వరదలో చిక్కుకున్నారు. వరదలో చిక్కుకున్న వారిని వెంటనే ఆ గ్రామ ప్రజలు అలాగే రెవెన్యూ సిబ్బంది వచ్చి కూడా రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా దాదాపు 30 మందిని కాపాడిన పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు. అంటే అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండాలని అని చెప్తున్నప్పటికీ కూడా ఈ ఇసుక ర్యాంపు వీరాపురం ఇసుక ర్యాంపు యజమానులు ఎవరైతే ఉన్నారో వారు ప్రాణాలు పోయినా లెక్కలేదు, మాకు అక్రమ ఇసుక అమ్ముకొని ధనార్జన ధ్యేయంగా అటు లారీ డ్రైవర్లు అటు ఆపరేటర్ల ప్రాణాలను పణంగా పెట్టి అటు ఇసుక తోడుతున్న పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు రవిచంద్ర. ఎస్, థ్యాంక్ యూ దేవేందర్.